హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. ఈరోజు బండి అయితే మనకి రన్నింగ్ వెహికలే. బండి అయితే ఎక్కడ కూడా చూడాల్సిన పని లేదు, కంప్లైంట్ కూడా ఏమీ లేదు. ఇంజిన్ పరంగా అయితే చూడలేదు. కలర్ కూడా ఒరిజినల్ కలర్. అయితే మనోడు టాప్ సీలింగే చేయించారు, అంటే కంపెనీ టాప్ సీలింగ్ అనమాట, పర్ఫెక్ట్ కాదు. అయితే సీట్లు కావాలనే కొట్టించడం జరిగింది. తర్వాత బాగానే ఉంది. వెహికల్ పరంగా అయితే ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు. అలాగే మనకి కండిషన్ పరంగా కూడా ఎక్కడ చూడవసరం లేదు. అయితే ఇది రెగ్యులర్ కంటిన్యూ ఫైనాన్స్ అయితేనే అవుతుంది, క్యాష్ అనేది అవ్వదన్న, ఇది గమనించగలరా. ఒకవేళ క్యాష్ కావాలనుకుంటే మాత్రం 3 నెలలు కంపల్సరీ రికార్డ్ కోసం వెయిట్ చేయాలి, అది గమనించగలరు. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, క్యాష్ ఎట్టిపోతామన్నా మాకు రికార్డ్ అనేది వెంటనే అయిపోవాలనేసి అంటున్నారు. అయితే మేమైతే ఫైనాన్సర్ని అడిగాము. అయితే 3 నెలలు టైం అనేది కంపల్సరీ ఉంటుందమ్మా, ఎందుకంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది కాబట్టి అతను తంబేసి మనకి క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత టోకెన్ ఏదో తీసి ఇవ్వాలంట. అప్పుడు దాకా మనకి టైం అనేది పడుతుందని చెప్తున్నారు. అలాగే వెరిఫికేషన్ కూడా కొద్దిగా ఫైనాన్స్ వెరిఫికేషన్ కూడా బ్రేక్ ఇన్స్పెక్టర్ చేయాలంట. దానివల్ల కూడా కొద్దిగా టైం పడుతుంది. దానివల్ల ఇంత టైము లేదంటే లేదని చెప్తున్నారు, ఇది గమనించగలరు అన్నమాట. అంటే చాలామంది అడుగుతున్నారు, అందుకే చెప్పడం అనేది మా ఉద్దేశం. ఎవరన్నా జర గమనించగలరు అన్నమాట. అయితే కంటిన్యూ ఫైనాన్స్ అయితే రెగ్యులర్ మనకి మాట్లాడుకోవచ్చు. లేదు అనుకుంటే మనం క్యాష్ మాట్లాడుకొని డౌన్ పేమెంట్ చేసుకొని ఉన్నది మిగతాది ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చు. దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే క్యాష్ అయితే 2,40,000 చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ కాదు, మాట్లాడుకోవచ్చు, దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే కంటిన్యూ ఫైనాన్స్ అయినా కూడా రెగ్యులర్ మనకి దాంట్లో కూడా మాట్లాడుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే కంటిన్యూ ఫైనాన్స్ అయితే 3 వాయిదాలు కట్టుకొని బండి అనేది పెట్టిపోవచ్చు. లేదు అనుకుంటే మాత్రం కంపల్సరీ మాట్లాడుకొని డౌన్ పేమెంట్ కట్టుకొని పట్టుకెళ్ళచ్చు, దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే చూడండి, బండి ఎక్కడ కూడా నీట్గా ఉంది, క్రాచెస్ లేవు. ఓకే, సీ యూ టుమారో. బాయ్ ఫ్రెండ్స్.